hearts beat to the city street. హాయ్ అండి. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియో వచ్చేసి మేము విజయవాడ నుంచి రామేశ్వరం వెళ్ళామనమాట. ఇదొచ్చేసి 4 డేస్ ట్రిప్ అనమాట. మేము నవంబర్ 7థ్ నేను, మా ఆడపడుచు, మా తోడికోడలు ముగ్గురము వెళ్ళామనమాట. మా తోడికోడలు హైదరాబాద్‌లో ఉంటుంది. మా ఆడపడుచు కర్నూలులో ఉంటారనమాట. ఇద్దరు విజయవాడ వచ్చేసారు. విజయవాడ నుంచే బుక్ చేసేసుకున్నాము. సో, ఇంకా ఇది యాక్చువల్‌గా నవంబర్ 7థ్ మార్నింగ్ 6:55కి ట్రైన్ అనమాట. అయితే హాఫ్ అన్ అవర్ డిలే అయింది. 6:35కి స్టార్ట్ అయిందనమాట ట్రైన్ అయితే. ఇంగా మేమొచ్చి ఇంక స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ అయితే ఎక్కేసామనమాట. ఇంకా 2 టైర్ ఏసీ బుక్ చేసేసుకున్నాము. 2 మంత్స్ బిఫోరే బుక్ చేసుకున్నాము. లేతే దొరకవనేసి. సో, ఇంకా మా హస్బెండ్ దింపితే బాయ్ చెప్తున్నామనమాట. ఇంకా సో, వెళ్తుంటే ఇక చూసారు కదా సన్‌సెట్ ఎంత బాగుందో అసలు. మార్నింగే కదా! 6:45, 7కి అలాగా. ఎంత బాగుందో ఆ సన్‌సెట్ అయితే చాలా బావుంది. ఇంకా వెళ్తూ ఉంటే చెన్నై వచ్చిందనమాట. సో, చెన్నైలో ఒక హాఫ్ అన్ అవర్ పైనే 40 మినిట్స్ అయితే ఆగింది ట్రైను. సో, దిగి ఊరికే అట్లా ఇట్లా తిరిగామనమాట. చాలా బావుంది చెన్నై రైల్వే స్టేషన్ గూడా. యాక్చువల్‌గా అయితే కాశీలో నీళ్లు తీసుకొచ్చి రామేశ్వరంలో అభిషేకం చేయించాలి. రామేశ్వరంలో ఇసుక తీసుకెళ్ళి అక్కడ మనం మన్ను అది తీసుకొనొచ్చి అక్కడ పూజించాలంటారు కదా! సో, అట్లా అనమాట. మేము ఆల్రెడీ ఒకసారి ఎళ్ళొచ్చాము. కాశీ వాటర్ తీసుకొనొచ్చి రామేశ్వరంలో అభిషేకం చేయించాలని బయలుదేరాము ముగ్గురము. సో, చెన్నై తర్వాత కుంభకోణం వచ్చిందనమాట. కుంభకోణం కూడా చాలా ఫేమస్ కదా! తాంజావూరు తర్వాత మళ్ళీ ఒక 1 అవర్‌కో ఏమో అనుకుంటాను. తాంజావూరు వచ్చింది స్టేషన్ అయితే. మెయిన్ స్టేషన్స్‌లోనే ఆగుతుందనమాట ఇది. మేము నవంబర్ 7థ్ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయింది గదండీ ట్రైను. మేము రామేశ్వరంలో దిగేటప్పటికి అంటే తెల్లారుజామున 2:10కి దిగామనమాట. అందుకనే నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ కదా! కొంచెం స్టేషన్ దగ్గరలో తీసుకుంటే బెటర్ కదా! అనేసి ఈ హోటల్ తీసుకున్నాం. హోటల్ రామేశ్వరం గ్రాండ్ అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఈ రూమ్‌కి దీనికి రైల్వే స్టేషన్‌కి. సో, ఇంగ దిగి రెస్ట్ తీసుకున్నాము. సో, రూమ్ అయితే చాలా బావుందసలు. హోటల్ గూడా చాలా బావుంది. అసలు నేను రూమ్ టూర్ చేశాను. ఒకసారి చూడండి మీరు గూడా. మేము రామేశ్వరం వచ్చామండి. రామేశ్వరంలో మేము రామేశ్వరం గ్రాండ్ హోటల్‌లోనే దిగాము. స్టేషన్‌కి జస్ట్ ఒక 50, 60 మీటర్స్ దూరంలోనే దిగాము. దగ్గరగా ఉండాలనేసి. ఇప్పుడు మేము ఏ రూమ్‌లో దిగామనేది రూమ్ టూర్ చేసి చూపిస్తాను. వచ్చేసేయండి నాతో పాటు. లోపలికి వస్తేనే మనకి మెయిన్ లగేజ్ పెట్టుకోవడానికి ఇట్లా బండలాగా ఇచ్చేస్తారనమాట. సో, దీనిపైన మనం ఏదైనా తెచ్చుకున్న లగేజ్ అది పెట్టేసుకోవచ్చు. సో, 4 మెంబర్స్ పడుకోవడానికి మంచిగా కాట్స్ అయితే ఇచ్చారనమాట. 4 మెంబర్స్ ఉండొచ్చు ఈ రూమ్‌లో. ఇక్కడ 2 కాట్స్ అయితే ఇచ్చేసారు. ఇట్లా నీట్‌గా బాగా అనిపించింది నాకైతే. అక్కడ ఒక మనకి బీరువా టైప్‌లో ఇచ్చారనమాట. కప్‌బోర్డ్ లాగా. అక్కడ కూడా మనం ఇంకేమైనా పెట్టేసుకోవచ్చు మంచిగా. బట్టలు అవి ఉంటాయి ఎక్స్ట్రా అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇటువైపు అంతా కూడా మంచిగా మనకి డ్రెస్సింగ్ అవ్వడానికి కూడా డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చేసారు ఇక్కడ అంతా కూడా. సో, ఇక్కడ టీవీ ఇచ్చారు. ఇంకా టీవీ యూనిట్ అనమాట. ఇదంతా మనకు ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి చాలా ఇచ్చారు. ఇక్కడ పెట్టుకోవచ్చు. సో, బెడ్స్ దగ్గర అటు ఇటు ఇచ్చారు. అక్కడ ఫోన్ దగ్గర ఇచ్చారు. ఛార్జింగ్స్ అయితే చాలా బాగా ఇచ్చేసారు అనమాట. సో, రూమ్ అయితే అంతా ఇలా ఉంది. ఇంకా చైర్ కూర్చోడానికి చైర్ ఏదైనా కాఫీ అలా తాగడానికి ఇట్లా స్నాక్స్ తీసుకోవడానికి ఇట్లా చిన్న టీ పై లాగా ఇచ్చేసారు. సో, ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ కర్టన్ ఓపెన్ చేశారు. వద్దు అనుకుంటే మనకి ఇలా కర్టన్ వేసేసుకోవచ్చు. నాకు కొంచెం బాగుంది అనేసి కర్టన్ ఓపెన్ చేశాను. సో, దగ్గరకు వచ్చి చూపిస్తారు చూడండి. ఇక్కడ వ్యూ అంతా కూడా ఊరికే చెట్లు అవి ఉన్నాయి. చూసారు కదండి ఇక్కడ అంతా కూడా చెట్లు ఎంత బాగుంది బ్యాక్గ్రౌండ్. సో, ఇట్లా వస్తుంది అనమాట మా రూమ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగా. సో, ఫ్రేమ్స్ అయితే ఇలా ఇచ్చారనమాట. ఒకటి ఏదో డెకరేటివ్ లాగా. లైట్ అయితే చాలా బాగుంది ఇది. ఇక్కడ ఏదన్నా మా ఫోన్ మాట్లాడడానికి జస్ట్ ఇలా లైటింగ్ లాగా పెట్టారు. డెకరేటివ్ లైటింగ్ లాగా బాగుంది రూమ్ అయితే. సో, విత్ ఏసీ అనమాట. 24 అవర్స్ వాటర్ కూడా వచ్చేస్తాయి. సో, రూమ్ అయితే మాకు చాలా కంఫర్ట్గా బాగుంది. దీనికైతే బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ అనమాట. ఎన్ని రోజులు ఉంటా కూడా అన్ని రోజులు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చేస్తారు. సో, రూమ్ అయితే ఇదనమాట. చూపిస్తే రూమ్ అండ్ మాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. చాలా బాగా అనిపించింది రూమ్ అయితే. సో, ఓవరాల్గా రూమ్ ఇలా వస్తుంది. ఇట్లా 2 ఫ్రేమ్స్ కూడా వస్తాయన్నమాట. ఊరికే జస్ట్ అంటే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కలాగా ఇచ్చారంట.
సో మాకు ఇంకా ఇంకో రూమ్ లో చూసి ఇలా ఉన్నాయి. బట్ ఈ రోజు మొత్తం యాక్చువల్ గా మేము సండే రోజు కదా, సెకండ్ సాటర్డే సండే కదా, రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి అనమాట. సో ఈ రోజు మాకు ఇదే రూమ్ ఇది చాలా బాగా నచ్చింది యాక్చువల్ గా. అంటే నీట్ గా ఉంది, చక్కగా డిసిప్లిన్ గా నీట్ గా బాగా అనిపించింది. సో ఇదేనండి రామేశ్వరంలో మా రూమ్ టూర్ అయితే. సో ఇంకా మేము 2:10కి దిగాం కదా స్టేషన్‌లో. ఇంకా 2:20 కల్లా మేము రూమ్‌కి వెళ్ళిపోయామనమాట. వెళ్ళిపోయి ఇంకా పడుకోకుండా స్నానాలు అవి చేసేసి అగ్ని తీర్థంలో స్నానం చేద్దామనేసి బయలుదేరామనమాట. యాక్చువల్‌గా 22 బావుల స్నానాలు మేము 3 ఇయర్స్ బిఫోర్ వెళ్ళాము. అప్పుడు చేసాం కదా అని ఈసారి చేయలేదనమాట. కార్తీక మాసం కదా, ఇంక ఇక్కడ అగ్ని తీర్థంలో స్నానం చేసి దీపాలు వదులుదామనేసి స్టార్ట్ అయిపోయాము. ఈ అగ్ని తీర్థంలో ఎందుకు స్నానం చేస్తారంటే, ఇక్కడొక స్టోరీ ఉంటుందనమాట. రావణాసురుడిని చంపిన తర్వాత శ్రీరాముని బ్రాహ్మణుడైన రావణుని చంపడం వలన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందనమాట. సో, ఆ పాపం నుంచి ప్రాయశ్చిత్తం పొందడానికి శ్రీరాముల వారు మొదట ఇక్కడే స్నానం చేశారంట. అందుకని ఈ తీర్థంలో స్నానం చేస్తే భక్తులందరూ గూడా పాపాలు తొలగిపోతాయి అని ఒక స్టోరీ అనమాట. సో, అందుకని ఇక్కడ రామేశ్వరం వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు గూడా ఈ అగ్ని తీర్థంలో స్నానాలు చేస్తారనమాట. సో, కార్తీక మాసం కాబట్టి స్నానం చేసి దీపాలు వదులుతామనమాట. సో, మేము అందుకని కార్తీక మాసంలో ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ. స్నానాలు చేసినట్టు ఉంటుంది కదా! దీపాలు గూడా వదిలినట్టు ఉంటుంది కదా అనేసి మేము కార్తీక మాసంలో ప్లాన్ చేసుకున్నామనమాట. సో, ఇంకా నేను, మా ఆడపడుచు, మా తోడికోడలు ముగ్గురం కూడా స్నానాలు చేసేసామిక్కడ. సో, స్నానాలు చేసి నేను ఇంటి దగ్గర నుంచే నేను ఒత్తులు, పసుపు, కుంకుమ అన్నీ నేను ఒత్తులు గూడా 365 ఒత్తులు ఆవు నెయ్యిలో నానపెట్టి తెచ్చుకున్నాననమాట. సో, ఏ ఒత్తులైనా సరే ఫస్ట్ మనం నూనెలో అన్నా, నెయ్యిలో అన్నా నానపెడితే చాలా బాగా ఎలుగుతాయనమాట. సో, ఇంకా స్నానాలు అవి చేసేసిన తర్వాత మేమింకా ఒత్తులు అవి గూడా వదిలేసామనమాట. యాక్చువల్‌గా దీపాలు, ఒత్తులు అవన్నీ మనం ఇంటి నుంచి తెచ్చుకోకపోయినా ఇక్కడ గూడా అమ్ముతారనమాట. మొత్తం సెట్ అంతా అమ్ముతారు. సో, నేను టైమ్ వేస్ట్ ఎందుకని అట్లా తెచ్చేసుకున్నాననమాట. సో, ఇంక దీపాలు అది వదిలేసిన తర్వాత అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గూడా రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ₹10 తీసుకుంటారు. నీట్‌గానే ఉంటాయి రూమ్స్ అయితే. మేమైతే ఇంకా వదిలేసిన తర్వాత రూమ్‌కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. సో, ఇక్కడైతే చాలామంది పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు గూడా చేస్తారనమాట. ఈ కార్యక్రమం చేస్తే చాలా మంచిదని నమ్ముతారు చాలామంది. అందుకని ఆ కార్యక్రమం చేస్తారు. అది సెపరేట్‌గా ఒకవైపు పెట్టారనమాట. స్నానాలు, దీపాలు వదిలేది ఒక సైడ్ పెట్టారు. డిస్టర్బ్ కాకుండా ఉండాలనేసి. ఇంకా మేము ఆ దీపాలు అది వదిలేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళామనమాట. అసలు క్యూ అయితే ఎంత లైన్ ఉందోనండి. సో, అందుకని మేము ఫ్రీగా ఒకటుంటుంది. 200 టికెట్ ఒకటుంటుందనమాట. సో, మేమింకా ₹200 టికెట్ తీసేసుకున్నాము. వాటర్ ఉంది గదా! అభిషేకం వాటర్, దానికి ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని ₹50 అనమాట. సో, మా దగ్గర 3 ఉన్నాయి గదా! సో, ఈచ్ పర్సన్‌కి 250 తీసేసుకొని దర్శనానికైతే వెళ్ళిపోయామనమాట. చూసారు గదా! అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదసలు. సో, దర్శనం చేసుకొని బయటికొచ్చేసాము. సో, దర్శనం గాని, అభిషేకం గాని చాలా జరిగింది. సో, అనుకుంటున్నామనమాట చాలా చేసుకున్నాము, మంచిగా జరిగింది అనేసి తోసుకోవడం అలా ఏమి లేదు. బాగా జరిగిందనమాట ఇక్కడైతే. సో, ఇంకా దర్శనం చేసుకొని బయటికొచ్చిన తర్వాత ఫోటోస్ అవి తీసేసుకొని మేమింకా రూమ్‌కెళ్ళిపోయామనమాట. రూమ్‌లో మాకు కాంప్లిమెంటరీ టిఫిన్ ఉంటే ఇంకా తినేసి రూమ్‌కెళ్ళిపోయామనమాట. రెస్ట్ తీసేసుకున్నాం. ఎందుకంటే నైట్ అంతా ఇంకా మేము ఫస్ట్ దిగి రెస్ట్ తీసుకోలే గదా! డైరెక్టే వచ్చేసాము. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే మాకు కాంప్లిమెంటరీ ఉండిందనమాట. కిచిడి, ఇడ్లీ, వడ, చట్నీ, ఉప్మా అవి పెట్టారు. టిఫిన్స్ అయితే ఓకే. ఓకే. నాకైతే అంత మంచిగైతే ఏమి అనిపించలేదు. పర్లేదనిపించింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే అయితే ఇంకా మళ్ళీ మార్నింగ్ 4కి మాకు స్పర్శ దర్శనం ఉంటుందనమాట. ఇది 5-6 ఉంటుంది. 6 దాటితే ఇంకా దర్శనం చేసుకోవడానికి ఉండదనమాట. సో, అందుకని మేము 4 కల్లా స్టార్ట్ అయిపోయాం రూమ్ దగ్గర నుంచి. సో, చూసారు గదా! క్రౌడ్ అసలు తోపుసలాటలో గుళ్ళ దగ్గర చనిపోతారని అంటారు గదా! అది నేను కళ్ళతో చూసాననమాట. సో, అంతా నెట్టుకొనున్నారు జనాలైతే ఫుల్లనమాట. ఈ కొంచెమే మళ్ళీ తర్వాతంతా మంచిగా లైన్‌లంతా పెట్టారు. ఆ కొంచెం ఎందుకో బాగా తోసుకున్నారనమాట. సో, ఎప్పుడైనా గుళ్ళకెళ్ళినప్పుడు మనం పాటించుకుంటేనే, క్యూ పాటించుకుంటే అందరం సేఫ్‌గా ఉంటాం కదండీ! ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అటు ఇటు అవుతుంది అంతే కదా! సో, అక్కడ మనకు ఒకవేళ టికెట్స్ ఆపేస్తారనమాట తీసుకోవడానికి కూడా స్పర్శ దర్శనానికి.
సో, అందుకని ఇంగ మంచిగా తర్వాతంతా మంచిగా సేఫ్‌గానే వెళ్లి దర్శనం కూడా చేసుకున్నాము. స్పర్శ దర్శనం కూడా చేసేసుకొని, ఇంకా దాని ముందర హోటలుంటే కాఫీ తాగుదామనేసి హోటల్‌కొచ్చేసామనమాట. మంచి మంచి కాఫీ అయితే తాగేసి రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసేసుకున్నాము. సో, ఈవినింగ్ క్యాబ్ బుక్ చేసుకొని మేము అక్కడ దగ్గరలో ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే చూసామనమాట వెళ్లి. సో, ఫస్టొచ్చేసి మేము రామతీర్థానికెళ్ళాము. సో, ఇవి మేము అప్పుడు వెళ్ళినప్పుడు చూడలేదనమాట. అందుకని ఇవి చూద్దామని స్టార్ట్ అయిపోయాము. సో, ఇగ రామతీర్థము బావుంది ఇక్కడ గూడా అంతా గూడా. ఇంక మాకు దర్శనమైతే బాగయిందనమాట. లోపల ఇంగ ఫోటోస్, వీడియోలు తీయకూడదు కదా! అందుకని మేము లోపలైతే ఏం తీయలేదనమాట. ఇది గుడి బయటనమాట. చాలా బావుంది. బయటంతా ఆవరణ గూడా. ఇక్కడ కొన్ని పూలు అవి ఫోటోలు పెట్టారనమాట. సో, మేమైతే ఏం షాపింగ్ జేయలేదు. ఇంకా జస్ట్ మొక్కొని వచ్చేసామనమాట. టెంపుల్ లోపల చాలా బావుంది. రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి చాలా బావుంటుంది. సో, ఇక్కడ అన్నీ గూడా బొమ్మలు, దేవుడి ఫోటోలు అవన్నీ పెట్టారనమాట. ప్లాస్టిక్ పూలు అవి ఉంటాయి కదా! అవన్నీ పెట్టారు. సో, ఇంకా మేము ఎళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ ఈ వేరే టెంపుల్‌కి వెళ్ళామనమాట. ఇదొచ్చేసి నెక్స్టొచ్చేసి ఈ టెంపుల్‌కొచ్చేసాము. సో, ఇక్కడ గూడా దర్శనం బాగయిందనమాట. ఈ బయటైతే నాగులన్నీ ఉన్నాయి కదండీ! ఇదంటే యాక్చువల్‌గా నాగదోషం ఉన్నవారంట ఇక్కడికొచ్చేసి మొక్కుకుంటారు కదా! సో, నాగప్రతిష్ఠ చేస్తామనేసి అందుకని నాగశిలలందరూ ప్రతిష్ఠించినవన్నీ ఇక్కడ పెట్టారనమాట. సో, మంచి జరుగుతది అని అంటారనమాట. సో, అందుకని ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. సో, నెక్స్టొచ్చేసి ఇక్కడ శ్రీ బైరాగి వైష్ణవ తులసి బాబా మండపం ఉందనమాట. ఇక్కడ గూడా వచ్చేసాము. సో, ఇక్కడైతే ఎంత పెద్ద విగ్రహం ఉందో చూస్తున్నారు గదా! ఆంజనేయ స్వామిది చాలా పెద్ద విగ్రహం. ఎంత ఎన్ని అడుగులుందో తెలీదు గానీ చాలా పెద్దగుంది. బావుంది. ఇక్కడ గూడా దర్శనం చేసేసుకున్నాము. ఈ బయట నాగులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడేమో ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. అక్కడ గూడా మొక్కున్న తర్వాత నెక్స్ట్ వేరే టెంపుల్‌కొచ్చాననమాట. ఇదొచ్చేసి నటరాజ స్వామి టెంపుల్. మనం చాలా రేర్‌గా చూస్తాం గదా! నటరాజ స్వామి టెంపుల్స్. సో, ఇక్కడ కనపడిందనమాట మాకైతే. చాలా బావుంది లోపల ప్రశాంతంగా, హాయిగా టెంపుల్ గూడా ఎంత పెద్దగా ఉందో, ఆ బయట ఏనుగులు చూసారా ఎంత మంచిగా చెక్కి పెట్టారో అసలు. చాలా బావుంది. నటరాజ స్వామి గూడా లోపల ఎంత బావుందో అసలు విగ్రహము. చాలా బావుంది. ఇగ అదయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టెంపుల్‌కొచ్చామనమాట. లక్ష్మణ తీర్థం అనమాట ఇది. సో, ఇది గూడా చాలా బావుంది. ఇక్కడ బయట అన్నీ గూడా ఇవి పెట్టారనమాట. యాక్చువల్లీ మనం గౌరమ్మలాగా పూజిస్తాం గదా! రోళ్ళు, రోకళ్ళు ఇవన్నీ చిన్నగా పెట్టేసి లక్ష్మీదేవి అంటారు కదా! సో, నేను గూడా ఎప్పుడో ఉడిపికెళ్ళినప్పుడు తెచ్చుకున్నాననమాట. సో, ఇక్కడ శివుని టెంపుల్ ఉంది. సో, ఇక్కడైతే అర్చనలు అవన్నీ చేశారు. లోపల శివుని విగ్రహం చూసారా ఎంత బావుందో అసలు. నెక్స్ట్ వచ్చేసి అరుల్మిగు లక్ష్మణేశ్వర స్వామి టెంపుల్ అంట ఇది. అసలు ఎంత బావుందో లోపలైతే. అంటే రామేశ్వరం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారనమాట. సో, అందుకనే చాలామంది వచ్చారు గదా! క్రౌడ్ గూడా బావుందనమాట. ఈ స్తంభాల దగ్గర అన్నీ గూడా మంచిగా ఈ ఫోటోస్ అన్నీ పెట్టారు. భలే ఉందసలు. ఆ పెయింటింగ్ గాని అవన్నీ చాలా నచ్చాయి నాకైతే. సో, ఇక్కడ గూడా దర్శనం చాలా చేసుకున్నాం మేమైతే. సో, ఇవన్నీ చూస్తా ఉన్నామనమాట. ఇక్కడంతా గూడా ఫోటోస్ అవన్నీ తీసుకున్నాము. సో, ఇక్కడొచ్చేసి ఇంక మనకి కొలనులాగా ఉందనమాట. సో, ఇవన్నీ చూసుకుంటా వచ్చాము. ఇంక బయట మామూలుగా ఇంక ఇవన్నీ అమ్ముతారు గదా! పూలు, విగ్రహాలు అంటే ఇవన్నీ మామూలు ప్లాస్టిక్ పూలనమాట. బుక్కులు, దేవుడి పటాలు అవన్నీ పెట్టారు. సో, అక్కడ బయటయితే ఇంకా దీపాలు గూడా ఎలిగిస్తున్నారనమాట. శివాలయం కదా! సో, అందుకని చాలామంది మామూలు దీపాలు 365 ఒత్తుల దీపాలు అన్నీ వెలిగిస్తున్నారనమాట. కొన్నామనమాట. సో, ఇక్కడ యాక్చువల్‌గా మనకి ఏమేమి ఉంటాయనేది ఇక్కడ రాసారనమాట. లక్ష్మణ తీర్థం వెళ్ళాం కదా! ఇక్కడ యాక్చువల్‌గా పమ్మన్ బ్రిడ్జ్ గూడా ఉంటుంది. మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వెళ్ళామనమాట. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్సే ఉంటుంది. దగ్గరే ఉంటాయి అన్నీ గూడా. సో, పమ్మన్ బ్రిడ్జ్ మేము వెళ్ళాం కదా! అనేసి ఈసారి వెళ్ళలేదనమాట. సో, ఇక్కడ గూడా రాముని పాదం మోపిందంట ఇక్కడ. సో, అందుకని ఈ టెంపుల్ గూడా చాలా ఫేమస్ అనమాట. రాముడి టెంపులే ఇది గూడా. ఇదే అన్నమాట. పైన ఫ్రేమ్‌లాగా పెట్టేసారు. అంటే సిమెంటేసి పెట్టేసారనమాట. సో, ఇవన్నీ చూసుకొని మేమింకా రూమ్‌కొచ్చేసాము. సో, రూమ్‌కొచ్చేసి మళ్ళీ రెస్టారెంట్‌కొచ్చేసి ఇంకా ఏమన్నా తిందాం ఆకలైతుందనేసి వచ్చామనమాట. ఇంకా రోటీ, కర్రీ అవన్నీ ఆర్డర్ అయితే ఇచ్చామనమాట. సో, చెప్పాను కదా! ఓకే అనిపిచ్చింది. వెజిటబుల్ రైస్ అయితే సూపరుందనమాట. ఇంకా తినేసి రూమ్‌కైతే ఎళ్ళిపోయాము. సో, ఇంకా ఆ రోజు దర్శనం అయిపోయి ఫుడ్ అది తినేసి ఆ రోజంతా రెస్ట్ తీసుకున్నామనమాట.
ఇంకా మాకు రిటర్న్ ట్రైన్ అయితే 9థ్‌న మిడ్‌నైట్ 11:55కి ట్రైన్ అనమాట. రామేశ్వరం నుంచి అయోధ్యకు. వచ్చినప్పుడు అయోధ్య నుంచి స్టార్ట్ అయింది రామేశ్వరానికి. ఇదేమో రామేశ్వరం నుంచి అయోధ్యకనమాట. సో, 9థ్ మిడ్‌నైట్ 11:55కి ట్రైన్ అయితే రైట్ టైమ్‌కి స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా మాకు దగ్గరే కదా! ఇంక మేమైతే ఇంకా వెహికల్‌లో వచ్చేసామనమాట. సో, 11:20 కల్లా మేము ట్రైన్ ఎక్కేసాం. ఇక్కడే రామేశ్వరంలోనే స్టార్టింగ్ కదా! 11:20కి వచ్చేసి స్టేషన్‌లోనే ఉంది ట్రైన్ అయితే. సో, ఇంకా మేమైతే ఇంక ట్రైన్ ఎక్కి కూర్చునేసామనమాట. తొందరగానే వచ్చేసాం. ఎందుకు మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి డిన్నర్ అది చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇగ వచ్చేటప్పుడు, ఎళ్ళేటప్పుడు కూడా 2 టైర్ ఏసీనే బుక్ చేసేసుకున్నామనమాట. ఇంకా ట్రైన్ ఎక్కి మా సీట్లన్నీ చూసుకుంటున్నామనమాట. సో, ఎక్కడున్నాయి ఏంటి అనేసి. సో, కొంచెం దూరం ఎళ్ళిన తర్వాత ఒక స్టేషన్ వచ్చిందనమాట. సో, అదొచ్చేసి విల్లుపుత్తూరు స్టేషన్ వచ్చిందనమాట. జస్ట్ అట్లా క్లిప్పింగ్ తీసా. స్టేషన్ వస్తే ఇక్కడ 2 మినిట్స్ కన్నా ఎక్కువ ఆగలేదండి. సో, ఇంకా మేము విజయవాడ వచ్చేటప్పటికి నైట్ 8:30కి మేము విజయవాడ దిగామనమాట. సో, ఇంకా దిగేసి ఇంక ఇంటికైతే ఎళ్ళిపోయాము. ఇది మా రామేశ్వరం ట్రిప్ అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.